చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కి కోల్కతాలో నిరసన సెగ తగిలింది. ఆయన కాళీమాత దర్శనార్థం గుడికి వచ్చారు. అక్కడ నిరసన ఎదురైంది. సిఈసి జ్ఞానేష్ కుమార్ కి కాళీమాత దర్శనార్థం గుడికి వచ్చినప్పుడు నిరసన ఎదురైంది. నల్ల జెండాలు అండ్ గో బ్యాక్ ప్లకార్డుల ప్రదర్శన కనిపించింది. బెంగాల్లో ఓటర్ల తొలగింపు నిరసిస్తూ టీఎంసీ నినాదాలు చేస్తోంది. వచ్చే నెల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవాళ రాష్ట్ర ఎన్నికల అధికారులతో సిఈసి సమావేశమయ్యారు. 3 రోజుల పర్యటన కోసం బెంగాల్ వచ్చారు సిఈసి. కొద్ది రోజులుగా ఎస్ఐఆర్ కి వ్యతిరేకంగా బెంగాల్లో నిరసనలు మిన్నంటాయి. రెండు రోజుల క్రితం కోల్కతాలోని మెట్రో ఛానల్ దగ్గర సీఎం మమతా బెనర్జీ నిరసన తెలిపారు. బీజేపీ ఎలక్షన్ కమిషన్లు కలిసి బెంగాల్ ఓటర్ల పేర్లను తొలగించేందుకు కుట్ర పన్నాయని ఆరోపించారు. ఈ కుట్రని త్వరలోనే బయట పెడతానంటూ మండిపడ్డారు. ఈసీ ఫిబ్రవరి 22న విడుదల చేసిన తుది ఓటరు జాబితాలో 63 లక్షల పేర్లను తొలగించింది. ఇది ఆ రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో 8.3% ఓట్లకు సమానం. దీంతో ఓటర్ల సంఖ్య సుమారు 7,66,00,000 నుంచి 7,04,00,000కు తగ్గింది. అయితే ఈ ప్రక్రియ రాజకీయ ప్రేరేపితమని, 1.2 కోట్లకు పైగా ఓటర్లను ప్రభావితం చేస్తుందని టీఎంసీ ఆరోపించింది. బట్ ఈ ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది.